News24 తెలుగుకి స్వాగతం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నెల రోజుల్లోనే హామీని నిలబెట్టుకున్న ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ చిత్రపటానికి శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్, గోపాలపురం శాసనసభ్యుడు మద్దిపాటి వెంకటరాజులు చిత్రపటాలకు దెందులూరు నియోజకవర్గ విజయరాయి గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణులు పాలాభిషేకం చేశారు. నాయి బ్రాహ్మణులకు ద్వారకా తిరుమలలో కళ్యాణ మండపం నిర్మాణానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఎంపీ సూచనల మేరకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ద్వారకా తిరుమల వెళ్లి నాయి బ్రాహ్మణులకు 50 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. అందుకు కృతజ్ఞతగా దెందులూరు నియోజకవర్గ విజయరాయి గ్రామంలోని నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ వద్ద వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు సాధికార కమిటీ అధ్యక్షులు కొప్పెర్ల నాగరాజు, దెందులూరు నియోజకవర్గ నాయకులు కొప్పెర్ల దావీదు, తెలుగుదేశం పార్టీ నాయకులు గిరిబాబు, సత్యం, కృష్ణ, రాజీవ్, గంగరాజులు మాట్లాడుతూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చిన నెల రోజుల్లోనే హామీని నిలబెట్టుకున్నందుకు ఎంపీ, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. దెందులూరు నియోజకవర్గం విజయరాయి గ్రామంలో మన నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ కాడగా మన ఎంపీ పుట్టా మహేష్ గారికి, అలాగే మద్దిపాటి వెంకటరాజు గారికి, అలాగే చింతమనేని ప్రభాకర్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఎన్నికల ముందు మనకి ఎంపీ గారు ద్వారకా తిరుమలలో కళ్యాణ మండపం కట్టి చెప్తానని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మొన్న అక్కడ మద్దిపాటి వెంకటరాజు గారికి ఫోన్ చేసి నాయి బ్రాహ్మణులకి కళ్యాణ మండపానికి సైట్ చూడమని చెప్తే అప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి 4 సైట్లు చూసి మీకు నచ్చిన సైట్ ఏదో చెప్పమంటే మన వాళ్ళు అక్కడ ఒక సైట్ చూసి ఓకే చేశారు. అక్కడ ఎమ్మెల్యే గారు వెంటనే నాయి బ్రాహ్మణులకి 50 సెంట్ల స్థలం ఇస్తున్నామని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి, అలాగే ఎంఆర్ఓ గారు వాళ్ళకి చెప్పి వెళ్ళడం జరిగి ఎలక్ట్ చేయడం జరిగింది. అలాగే ఎంపీ గారికి, మన వెంకటరాజు గారికి, నాయి బ్రాహ్మణులు అందరూ తరఫున చింతమనేని ప్రభాకర్ గారికి, రాష్ట్ర నాయి బ్రాహ్మణ మొత్తం కూడా రుణపడి ఉంటామని చెప్పేసి అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్నంటూ ఉండి ఎప్పుడు కూడా పార్టీకి కృషి చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అనేక విధాలుగా కృషి చేసి గెలిపించినందుకు వెంటనే పుట్టా మహేష్ గారు ఇచ్చిన హామీని నెలలోపే మాకు నిర్వర్తించినందుకు, అలాగే వెంటనే సంవత్సరం తిరగకుండానే మనకి కళ్యాణ మండపం కట్టి అప్పచెప్పి చెప్తానని చెప్పి హామీ ఇవ్వడం మా అందరికీ సంతోషదాయకంగా అన్ని నియోజకవర్గాలలో కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఈ దెందులూరు నియోజకవర్గం ప్రత్యేకించి ఈరోజు అందరి సమక్షంలో విజయరాయిలో గట్టిగా అందరం కూడా సన్మానం చేద్దామని చెప్పి మాట్లాడుకుని ఈరోజు ఈ ప్రోగ్రాం పాలాభిషేకం చేయడం జరిగింది. అందుకే అందరం కూడా జిల్లాలో ఉన్న నాయి బ్రాహ్మణ సోదరులు, సాధికార కమిటీ వాళ్ళు, అలాగే నాయి బ్రాహ్మణ పెద్దలందరూ కూడా వచ్చి ఈరోజు ఇలాగే తెలుగుదేశం పార్టీ గ్రామ పెద్దలు, అలాగే జనసేన పెద్దలు, అలాగే బీజేపీ పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన.